ఈస్ట్ ఫేసింగ్, లోపలికి ఎంటర్ అయ్యేటప్పుడు లెఫ్ట్ సైడ్ స్టెప్స్, రైట్ సైడ్ లిఫ్ట్ ఏరియా, సీసీ కెమెరా ప్రొవిజన్, షూ ర్యాక్, గ్రిల్ డోర్ సేఫ్టీ కోసం, మెయిన్ డోర్. దీనికి కల్షం తోటి డిజైన్ చేయడం జరిగింది. లోపల మీకు ఎంటర్ అవ్వగానే లెఫ్ట్ సైడ్ పవర్ ప్యానెల్తో పాటు వాల్కి మంచి డిజైన్ పేపర్ వేయటం అయింది. టీవీ స్టాండ్ విత్ కబోర్డ్స్ తోటి మీకు డిజైనింగ్ అయింది. సీలింగ్కి డిజైనింగ్ తోటి చేయడం జరిగింది. ఇది ఫాల్ సీలింగ్ కాదు, మామూలు సీలింగ్కి డిజైన్ కట్ చేశారు. మెయిన్ డోర్కి ఎదురుగా చిల్డ్రన్స్ బెడ్రూమ్. సో చిల్డ్రన్స్ బెడ్రూమ్లో ఎదురుగా మనకి వెంటిలేషన్ కోసం విండో ఓపెన్ చేసుకుంటే బ్యాక్ సైడ్ నుంచి ఓపెన్ ఏరియా నుంచి మంచి చల్లటి గాలి వస్తుంది. ఈ చిల్డ్రన్స్ బెడ్రూమ్లో కార్నర్లో ఒక కబోర్డు, అంటే బుక్స్ కానీ చిన్న చిన్న ఐటమ్స్ ఏదైనా పెట్టుకోవడం కోసం. చిల్డ్రన్స్ బెడ్రూమ్లో క్లాత్స్ అవి పెట్టుకోవడం కోసము ఒక పెద్ద కబోర్డు. చిల్డ్రన్స్ బెడ్రూమ్లో నుంచి డైనింగ్ హాల్లోకి ఎంటర్ అవ్వచ్చు. మెయిన్ హాల్లో నుంచి చిల్డ్రన్స్ బెడ్రూమ్లోకి ఎంటర్ అవ్వచ్చు. సో ఇది మెయిన్ బెడ్రూమ్. చిల్డ్రన్స్ బెడ్రూమ్లో నుంచి డైనింగ్ హాల్లోకి వచ్చి మెయిన్ బెడ్రూమ్లోకి ఎంటర్ అవుతున్నాం. ఇక్కడ మీకు మెయిన్ బెడ్రూమ్కి మాస్టర్ బెడ్రూమ్కి అటాచ్డ్ బాత్రూమ్ వస్తుంది. వెస్ట్రన్ కమోడ్, సో బాత్రూమ్కి ట్యాప్కి మీకు హ్యాండ్ సెట్ కూడా వస్తుంది. గీజర్ పాయింట్ కూడా మీకు సెట్ చేసి ఉంటుంది. డైరెక్ట్గా గీజర్ ప్లగ్ ఇన్ ప్లే తెచ్చి పెట్టి వేసుకోవటమే. నెక్స్ట్ మెయిన్ బెడ్రూమ్లోకి మాస్టర్ బెడ్రూమ్లో మనకి బ్యాక్ సైడ్కి ఒక విండో ఉంది. ఈ విండోకి కూడా మెష్ డోర్ పెట్టి ఇచ్చేసాం. ఎక్కడెక్కడ మీకు మెష్ డోర్ ఉంటుంది కాబట్టి దోమలతోటి ఇబ్బంది ఉండదు. సో డస్ట్ కూడా మీకు కొంచెం తగ్గిపోతుంది. విండో ఓపెన్ చేసుకుంటే చల్లని గాలి లోపలికి వస్తుంది. పక్కన మనకి ఓపెన్ ఏరియా ఉంది కాబట్టి. మాస్టర్ బెడ్రూమ్లో కంప్లీట్ క్లోత్స్ పెట్టుకోవడం కోసము పై వరకు మీకు కబోర్డ్స్ ఉన్నాయి. మధ్యలో అల్మారా పెట్టుకునేందుకు గ్యాప్ వచ్చింది. నెక్స్ట్ డ్రెస్సింగ్ మిర్రర్ కూడా మీకు దీంట్లో ప్రొవైడ్ చేయడం జరిగింది. ఈ కబోర్డ్స్ మొత్తం కూడా మీకు ఓపెన్ చేస్తే అన్ని చిన్న చిన్న ఐటమ్స్ పెట్టుకోవడం. సో కబోర్డ్స్ మొత్తం కూడా షెల్ఫ్స్ ఉన్నాయి. పైన కబోర్డ్స్లో కూడా మీకు అవసరం లేని వేస్ట్ మెటీరియల్ ఏదైనా ఉంటే దాంట్లో పెట్టుకోవచ్చు. సో హ్యాంగర్స్ అవన్నీ మీకు ఫిక్స్ చేసి పెట్టేస్తాం కాబట్టి మళ్ళీ ఏమి మొదలు కొట్టుకోవాల్సిన అవసరం లేదు. అండ్ డైనింగ్ రూమ్లో మీకు షోకేస్ లాగా అంటే క్రాకరీ ఏదైనా ఉంటే దాన్ని పెట్టుకోవచ్చు. ఇక్కడ కూడా మీకు ఒక విండో వస్తుంది. ఈ విండో తోటి మనకి బయట బాల్కనీ లోపల నుంచి సమ్మర్లో గాలి రావడానికి అవకాశం ఉంటుంది. దీంట్లో పైన చూస్తే మీకు లో రూఫ్ ఉంది. బాల్కనీ ఎంతైతే డెప్త్ ఉందో అంత డెప్త్, డైనింగ్ రూమ్ ఎంతైతే 10 feet విడ్త్ ఉందో అంత విడ్త్ తోటి మనకి లో రూఫ్ వచ్చింది. అవసరం లేని మెటీరియల్ మొత్తం కూడా పాత బిందెలు కానీ గంగాలం కానీ ఇట్లాంటివన్నీ కూడా మనం లో రూఫ్లో పెట్టేసుకోవచ్చు. సో డైనింగ్ హాల్లో నుంచి కిచెన్లోకి ఎంటర్ అవుతున్నప్పుడు మనకి లెఫ్ట్ సైడ్ అంటే ఈ రూమ్కి ఈశాన్యంలో దేవునికి మందిరం ఏర్పాటు చేయడం జరిగింది. ఇంక ఎగ్జాస్ట్ ఫ్యాన్ కూడా ఫిక్స్ అయిపోయింది. మళ్ళీ మీరు కొనుక్కుని మార్చుకోవాల్సిన అవసరం లేదు. దీంట్లో కూడా మోడర్న్ కిచెన్ స్టైల్లో, మాడ్యులర్ కిచెన్ స్టైల్లో దీంట్లో షెల్ఫ్స్ వచ్చేసాయి. సో
సో మీ గిన్నెలు కానీ చిన్న స్పూన్స్ కానీ సో కట్లరీ ఇట్లాంటివన్నీ పెట్టుకోవడం కోసం మీకు దీంట్లో ఈజీగా వచ్చింది. ప్లేట్స్ పెట్టేందుకు, పెద్ద ప్లేట్స్ పెట్టుకోవడం కోసం. ఇక్కడ మీకు సిలిండర్ పెట్టుకునేందుకు ప్రయోజనం ఉంది. సిలిండర్ లోపల పెట్టేస్తాం. కింద నుంచి మీకు పైకి వస్తుంది. ఈ గ్యాస్ స్టవ్ అనేది ఇక్కడ పెట్టేసుకుంటాం. సో మనము 4 బర్నర్, 3 బర్నర్, 5 బర్నర్ కూడా దీంట్లో పెట్టుకునేందుకు మీకు గ్యాస్ బండ్ ఏర్పాటు చేయబడింది. ట్యాప్కి ఆల్రెడీ ఆర్ఓ పాయింట్ పెట్టేసాం కాబట్టి సో ఆర్ఓ పాయింట్ తోటి మీరు డైరెక్ట్గా ఆర్ఓ ఫిక్స్ చేసుకోవచ్చు. ఆర్ఓ ఫిక్స్ చేయడం కోసం పవర్ పాయింట్స్ అవసరమైంది. కిచెన్ మొత్తం కూడా కబోర్డ్స్ ఉన్నాయి. మీకు కావాల్సిన చిన్న చిన్న ఐటమ్స్ కానీ పెద్ద ఐటమ్స్ కానీ అన్నీ కూడా మీరు కబోర్డ్స్లో ఎంతగా ఉన్నదో నింపి పెట్టుకోవచ్చు. సో మనకి పచ్చళ్ళు కానీ ఇట్లాంటివి ఏమైనా ఉన్నా, లేకపోతే గ్రాసరీ ఐటమ్ ఏదైనా ఉన్నా అన్నీ కూడా ఇందులో నింపి పెట్టేసుకోవచ్చు. బియ్యం బ్యాగ్స్ లాంటివి దీంట్లో కింద పెట్టుకోవచ్చు. సో దేవుని మందిరంలో కూడా మీకు బల్బ్ ఉంటుంది. బల్బ్ పెట్టేసుకొని దేవుని మందిరంలో కూడా మీరు ఎప్పటికీ లైట్ ఉండే ఏర్పాటు చేసుకోవచ్చు. కంప్లీట్గా పెయింటింగ్ వర్క్ వేయించి ఉంది. సో డైరెక్ట్గా మీరు వచ్చి ఇంట్లో జాయిన్ అయిపోవడానికి అవకాశం ఉంది. జస్ట్ ఇల్లంతా ఒకసారి వ్యూ చూపిస్తున్నాను. మళ్ళీ లిఫ్ట్ పాయింట్, హాల్, కిచెన్, డైనింగ్ హాల్, మాస్టర్ బెడ్రూమ్, చిల్డ్రన్స్ బెడ్రూమ్, ఒకటి కామన్ బాత్రూమ్ బయట వచ్చింది. వాష్ ఏరియా, బాల్కనీ, వాష్ బేసిన్. నెక్స్ట్ ఇక్కడ మొక్కలు పెట్టుకునేందుకు ఏర్పాటు చేశాం. ఆ మొక్కలకి ప్రాబ్లం లేకుండా డ్రిప్ సిస్టమ్ కూడా ఏర్పాటు చేసి పెట్టాను. సో డైరెక్ట్గా మొక్కలకి మీరు ఒకసారి ట్యాప్ తిప్పితే ఒక 5 మినిట్స్ వరకు మొక్కలకి వాటర్ డ్రిప్ సిస్టమ్ ద్వారా పడిపోతుంది. సో వాటర్ వేస్టేజ్ అనేది అవాయిడ్ చేసుకోవచ్చు.